ప్రైజ్ లార్డ్. ఉదయకాలం దేవుని వాగ్దానం మనం ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించే దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించవలెను. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాలం దేవుడు వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్న మాటలు చూడండి. ద్వితీయోపదేశ కాండం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు నువ్వు పాలు తేనెలు ప్రవహించు దేశంలో నీకు మేలు కలుగునట్లుగా, నువ్వు బహుగా అభివృద్ధి పొందినట్లుగా నా మాటలు వినాలి, ఆయన ఆజ్ఞలు వినాలి, ఆయన విధులు, ఆయన కట్టడలు అనుసరించాలి. అవి వినటం మాత్రమే కాదు సుమి, వాటిని అనుసరించాలని ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశాల్లో ఆ దేశంలో ఉండాలనుకుంటున్నావా? పరమ కానానులో ఉండాలనుకుంటున్నావా? అయితే ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను, ఆయన కట్టడలను మనం అనుసరించాలి. విని ఆయన మాటలను అనుసరిస్తే నీకు తప్పక పరలోక రాజ్యము దేవుడు నీకు ఇచ్చును గాక. పరలోక రాజ్యములో నీకు ప్రభు స్థానం ఇచ్చును గాక. అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్న మాటలు. నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉండాలి, నువ్వు సుఖముగా ఉండాలి, అభివృద్ధి పొందాలి, నీకు మేలు కలగాలి అంటే నువ్వు నా మాట వినాలి, నా ఆజ్ఞలు వినాలి, నా కట్టడలు వినాలి, వాటిని విని వాటిని అనుసరించాలి. వినటం మాత్రమే కాదండి, వాటిని అనుసరించాలి. ఇగో నీ నా మాటలు విని వాటి ఎడలు నువ్వు గైకుంటే నువ్వు ధన్యుడవు అంటుంది. ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినడలా ఎక్కడికి వెళ్ళినా దీవించబడతావు. ఆత్మ సంబంధముగా దీవించబడతావు, పర సంబంధంగా దీవించబడతావు, శరీర సంబంధముగా, భూ సంబంధముగా దీవించబడతావు, సమస్త విషయములను దీవించబడతావు. దేనిని బట్టి అంటే ఆయన మాటలు విని నువ్వు శ్రద్ధగా విని అనుసరించిన ఎడల. ఆయన మాటలు వింటున్నావా? దేవుని వాక్యానికి లోబడుతున్నావా? అయితే నీ కుటుంబం పట్ల వాగ్దానం నెరవేర్చునుగాక. నా ప్రభు పరలోక రాజ్యములో నీకు స్థానం ఇచ్చునుగాక. నీ భూ సంబంధమైన ఆశీర్వాదాలతో ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని నింపునుగాక. దేవుడు ఎంతో గొప్పగా ప్రభు మాట్లాడుతున్నాడని. నీ పితరులు ప్రవహించు పాలు తేనెల దేశములో నువ్వు కూడా క్షేమముగా ప్రవేశించాలి. నువ్వు క్షేమముగా ఉండాలి, నీకు మేలు కలిగించబడాలి, నువ్వు బహు అభివృద్ధి పొందాలి అంటే నా ఆజ్ఞలు విను. ఆయన ఆజ్ఞలు ఏంటి? నా దేవుడైన యెహోవా మాట నువ్వు వినాలి, అనుసరించాలి. ఆయన ఆజ్ఞలు ఏంటో తెలుసా? ఆకాశం అందే కానీ, భూమి క్రిందనే కానీ, భూమి అందే కానీ నేను తప్ప నీకేదే దేవుడు ఉండకూడదు. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, నీ తల్లిదండ్రులు సన్మానింపవలెను, నీ పొరుగు వానిది ఏదైనా ఆశింపవద్దు, విశ్రాంతి దినాన్ని వ్యర్థముగా ఆచరింపవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు. ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు నువ్వు విని పరిశుద్ధంగా జీవిస్తే ప్రభు ఇటు వాగ్దానం నీ పట్ల నెరవేరుస్తాడు. కాబట్టి దేవుడు పాలు తేనెలు ప్రవహించు ఆ పరమ కానాను నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ పరమ కానాను పాలు తేనెలు ప్రవహించి దేశంలో నువ్వు స్వతంత్రించబడాలి, నువ్వు ఉండాలి, నీ కుటుంబం ఉండాలి, నీ సంఘం ఉండాలంటే ఆయన మాట వినాలి, ఆయన మాటల ప్రకారం నువ్వు జీవించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులు. కాబట్టి ఇది వాగ్దానము, మీరందరూ కూడా నమ్మి వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. ఈ ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడిన వాగ్దానం మీ పట్ల, మీ కుటుంబం పట్ల దేవుని నీరుకట్టి ఫలింప చేయబడునుగాక. మనం అందరము కూడా పరమ కానానులో దేవుని మాటలు అనుసరించి పరమ కానాన్ని మనందరం కూడా స్వతంత్రించుకునే కృపను దేవుని అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.